దేవుని యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ విధేయకాల ఆరాధనలోకి కూడిచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మనకు గత 6 మాసాలు కాపాడి ఈ యొక్క 7వ మాసము జూలై మొదటి ఆదివార దినాన దేవుని యొక్క సన్నిధిలో ప్రభును స్తుతిస్తూ ప్రభును గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరచుటకు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ప్రభావం కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో ప్రభువు అలనాడు శిష్యులతోటి అలనాడు తన యొక్క ఇష్టమైన ప్రజలతోటి మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివి ప్రభువును గణపరచవలసిందిగా కోరుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నేను వానియందును నిలిచియుందును. చాలు. ప్రభువు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఈ లోకంలో మనల్ని ప్రతి ఒక్కరు మర్చిపోయేవారే. ఈ లోకము ఒకరోజు మనల్ని మర్చిపోతుంది. కానీ ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డ నీవు నేను ఆయనే అందు మనము నిల్చుంటే దేవుడు మన యందు నిలిచుంటాడని ప్రభు అన్నాడు, సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనకు దీవెన. ఎందుకంటే 2024 సంవత్సరాల కిందట ప్రభు శిల్వ త్యాగము నీ కొరకు నా కొరకు ప్రపంచ యావత్తులున్న క్రైస్తవ తన యొక్క రక్తంలో కడగబడ్డ బిడ్డల కొరకు దేవుడు ఆ యొక్క శిల్వ త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఆ యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో అయినా కానీ ప్రపంచ యావత్తులైనా కానీ కొన్ని జ్ఞాపకాలు మనకు కొన్ని రోజులే ఉంటాయి. కానీ దేవుని యొక్క నామము నిరంతరం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క నామము నిరంతరం మనము గణపరిచినప్పుడు అది మనకు ఎంతో ఆశీర్వాదం. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన యందు మన యందు ఆయన నిల్చుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదం. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ దేవుడు తన యొక్క మహిమార్థంగా మీ అందరినీ తన యొక్క బల్లలో తన యొక్క ఇష్టమైన రీతిలో ప్రభువు నడిపించుగాక. ఆమేన్.